నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే సాకారమయ్యాడు సాకేత రాముడు, అయోధ్యలో అంగరంగ వైభవంగా బలరాముడి ప్రాణప్రతిష్ఠ, జై శ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనించిన భారతావని, విదేశాల్లోనూ ఘనంగా సంబరాలు, నవశకానికి ఇది నాంది అన్న ప్రధాని మోడీ, నిర్మాణ కార్మికులపై పూలు జల్లి అభినందన, ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులతో ప్రాంగణం కలకల, పులకించిన ప్రజానికం, టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, మెట్రో విస్తరణ 70 కిలోమీటర్లు, కొత్త రూట్ మ్యాప్తో ప్రభుత్వానికి నివేదిక, మణిపూర్లో ఆర్టికల్ 355 ప్రతిపక్ష నేతల భేటీతో ఆ రాష్ట్ర సీఎం వెల్లడి. 2024 జనవరి 22 ఇది కేవలం తారీఖు మాత్రమే కాదు, కొత్త కాలచక్రానికి ప్రతీక. ఈ తేదీకి పరిపూర్ణ దివ్యత్వం ఉంది. కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తుంచుకుంటారు. ఈ క్షణం కోసం కోట్ల మంది వందల ఏళ్లుగా నిరీక్షించారు. ఇన్నేళ్లకు మన స్వప్నం సాకారమైంది. శ్రీరాముడి ఆశీస్సులతో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సాకారమయ్యాడు సాకేత రాముడు, అయోధ్యలో అంగరంగ వైభవంగా బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ, జై శ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనించిన భారతావని, విదేశాల్లోనూ ఘనంగా సంబరాలు, నవశకానికి ఇది నాంది అన్న ప్రధాని మోడీ, నిర్మాణ కార్మికులపై పూలు జల్లి అభినందన, ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులతో ప్రాంగణం కలకల, పులకించిన ప్రజానీకం, టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, ఆయనతో పాటు మరో 2 పేర్లు పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ, గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వ సిఫారసు, రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, కోస్గి పాలిటెక్నిక్ ను ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు, 3 కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలు, 2024-25 నుంచి తరగతుల ప్రారంభం, మెట్రో విస్తరణ 70 కిలోమీటర్లు, కొత్త రూట్ మ్యాప్ తో ప్రభుత్వానికి నివేదిక, మణిపూర్ లో ఆర్టికల్ 355 ప్రతిపక్ష నేతల భేటీలో ఆ రాష్ట్ర సీఎం వెల్లడి, రహస్యంగా అధికారాన్ని చేతిలోకి తీసుకున్న కేంద్రం, తప్పుపట్టిన విపక్షాలు. నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే వరంగల్ సైనిక్ స్కూల్ హైదరాబాద్కు, కరీంనగర్లో దళిత బంధు నిరసన, కంది ధర రికార్డు, క్వింటాల్కు 10,000, అయోధ్యలో రామోత్సవం, కోవెలలో కొలువైన బలరాముడు, ఎమ్మెల్సీలుగా బల్మూరి మహేష్, మారేది పేరే పోస్టల్ కాదు, ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామన్న కాంగ్రెస్ నేతలు, హామీలు అమలయ్యే దాకా వదలం, అబద్ధాలతో తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్, ఇచ్చిన హామీలను ఎగవేసే యత్నం కేటీఆర్, కోర్ కొలువులకు ఢోకా లేదు, ఇంజనీరింగ్ కోర్ కోర్సులకు భవిష్యత్తు అవసరం, బురద జల్లుడే కాంగ్రెస్ పని, హామీలు అమలు చేయలేక చిల్లర చేష్టలు, కోమటిరెడ్డి తాతతరం కాదు, తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది, గుండెపోటుతో 5 ఏళ్ల బాలిక మృతి, మరఠ్వాడాలో మృత్యుఘోష, మెట్రో 2వ దశకు గ్రీన్ సిగ్నల్, కీమ్ కర్తవ్యం, కేఆర్ఎంబీని ఏం చేద్దాం, ఫిబ్రవరి చివర్లో రేషన్ దరఖాస్తులు, కోయిన నీళ్లపై సర్కార్ డైలమా, ఎట్టకేలకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి. వరంగల్ సైనిక్ స్కూల్ హైదరాబాద్ కు, కరీంనగర్ లో దళిత బంధువుల నిరసన, కంది ధర రికార్డు క్వింటాలు 10,000 రూపాయలు, 83,000 కోట్ల జీ సోనీ విలీన ఒప్పందం రద్దు, హైదరాబాద్ ఇంటర్న్షిప్ 3%, అయోధ్యలో రామోత్సవం, కోవెలలో కొలువైన బలరాముడు, అయోధ్యలో అంగరంగ వైభవంగా రాములల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, అభిజిత్ లగ్నంలో మహాక్రతువు, ప్రధాని మోదీ తొలి హారతి, 7,000 మందికి పైగా ప్రముఖుల హాజరు, హెలికాప్టర్లతో పూల వర్షం, వెలిగిన రామజ్యోతి, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, నేటి నుంచి భక్తులకు రామయ్య దర్శనం, ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ప్రతిపక్ష నేతలు దూరం, హాజరు కాని రథయాత్రికుడు ఎల్కే అద్వానీ, అత్యంత అదృష్టవంతుడిని నేనే, శిల్పి అరుణ్, ప్రాణ ప్రతిష్ఠ రోజే ఇండోర్ లో 15 మంది జననం, బిడ్డకు రామ్ రహీం పేరు పెట్టిన ముస్లిం మహిళ, అయోధ్యలో కొత్త మసీదు నిర్మాణం మే నెలలో, ఏటా 5 కోట్ల మంది యాత్రికులు రావచ్చు, ట్రావెల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ అంచనా, ఎమ్మెల్సీలుగా బల్మూరి మహేష్, ధ్రువపత్రాలను అందించిన రిటర్నింగ్ అధికారి, మారేది పేరే పోర్టల్ కాదు, ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామన్న కాంగ్రెస్ నేతలు, అసాధ్యమని తేలడంతో పేరు మార్పుతో సరిపెట్టే యోచన, భూమాతగా పేరు మార్పునకు సర్కారు కసరత్తు, హామీలు అమలయ్యేదాకా వదలం, అబద్ధాలతో తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్, ఇచ్చిన హామీలను ఎగవేసే యత్నం కేటీఆర్, కాంగ్రెస్ కు ఇప్పటికే పలు వర్గాలు దూరం, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అవకాశాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి, మాట్లాడక ముందే కాంగ్రెస్ ఉలిక్కిపాటు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో, బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు, సోషల్ మీడియాను బలంగా వాడుకోలేదు, ఫిబ్రవరి మొదటి వారం నుంచి
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ సమీక్షలు. కేటీఆర్ బురద జల్లుడే కాంగ్రెస్ పని, హామీలు అమలు చేయలేక చిల్లర చేష్టలు, బీఆర్ఎస్ చేతిలోనే బీజేపీ ముక్కిల ఓటమి. మీడియాతో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రేవంత్ పరిణితి లేని సీఎం. మధుసూదనాచారి. కోమటిరెడ్డి తాత తరం కాదు, తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటది, నువ్వో నీ బాసో మరో ఏక్నాథ్ షిండే అవుతారు. ప్రగల్భాలు మాని పాలనపై దృష్టి పెట్టండి, పాలన చేత కాకపోతే తప్పుకోండి. జగదీష్ రెడ్డి. కోర్ కొలువులకు ఢోకా లేదు, ఇంజనీరింగ్ కోర్ కోర్సుల భవిష్యత్తుకు అవసరం. వ్యత్యాసం వల్లే సిఎస్ఈకి భారీ డిమాండ్, తల్లిదండ్రులే పిల్లలను ఆ కోర్సులోకి నెడుతున్నారు. నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఐఐటి తిరుపతి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ. గుండెపోటుతో 5 ఏళ్ల బాలిక మృతి. యూపీలో ఘటన. మరాఠ్వాడలో మృతి ఘోష. నిరుడు 1088 మంది రైతుల బలవన్మరణం. డివిజనల్ కమిషనర్ ఆఫీస్ నివేదికలో వెల్లడి. మెట్రో 2వ దశకు గ్రీన్ సిగ్నల్. గత ప్రతిపాదనల కంటే 6 కిలోమీటర్లు తగ్గిన దూరం. 7 కారిడార్లలో 70 కిలోమీటర్లు అలైన్మెంట్ రూపకల్పన. హెచ్ఎంఆర్ఎల్ ప్రతిపాదనలకు సర్కార్ ఆమోదం. చాంద్రాయనగుట్ట, మైలార్ దేవిపల్లిలో ఇంటర్చేంజ్లు. నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ కు వైలెట్ లైన్. కారిడార్ 3తో లింక్ తో అతిపెద్ద మెట్రో లైన్ గా గుర్తింపు. స్కీమ్ కర్తవ్యం. కేఆర్ఎంబీపై ఏం చేద్దాం, సర్కారు మల్లగుల్లాలు. ప్రాజెక్టుల అప్పగింతపై అధికారులతో తర్జన భర్జన. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం. కొయినానీలపై సర్కారు డైలమా. ఎట్టకేలకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి. అందుకు సంబంధించిన వివరాల సేకరణ. ఇరిగేషన్ అధికారులతో సీఎస్ ప్రత్యేక సమీక్ష. ఫిబ్రవరి చివర్లో రేషన్ దరఖాస్తులు, అప్లికేషన్ల స్వీకరణకు సివిల్ సప్లై కసరత్తు. అభయహస్తంతో సంబంధం లేకుండానే మళ్లీ మీ సేవల వద్ద క్యూ కట్టాల్సిందే. సాక్షి దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, ఆలయంలోకి నో ఎంట్రీ, రాహుల్ గాంధీని అడ్డుకున్న అధికారులు. 2 టెస్టులకు దూరం, వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్ వైజాగ్ మ్యాచ్ల నుంచి తప్పుకున్న కోహ్లీ. మన రాముడొచ్చాడు, అయోధ్యలో కొలువైన బలరాముడు. అయోధ్యలో ప్రధాని మోడీ పారవశ్యం. రాముడి ఆశీస్సులతో దేశం కోసం పనిచేద్దాం. వచ్చే 1000 ఏళ్ల భారతదేశ నిర్మాణంపై దృష్టి. రామ్లాలా ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని పిలుపు. వైభవ జ్వాలల ప్రాణప్రతిష్ఠ. ప్రధాన యజమాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కమనీయ ఘట్టం. నేటి నుంచి భక్తులకు రామ్లాలా దర్శనం. రియల్ అభివృద్ధికి ప్రాధాన్యం. భట్టి. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి. శ్రీశైలం సాగర్ను అప్పగించేది లేదు. నగరానికి నీటి ముప్పు. నాగార్జున సాగర్ జలాశయంలో తగ్గనున్న నిల్వలు. మెట్రో ఫేజ్ 2 రూట్ మ్యాప్ ఖరారు. 2వ దశలో 70 కిలోమీటర్ల మేర కొత్త మార్గం. మన రాముడొచ్చాడు, అయోధ్యలో కొలువైన బలరాముడు. జగదానంద కారకం, దివ్యమంగళ స్వరూపం. మందస్మిత వదనం, చేత బంగారు ధనస్సు బాణం. స్వర్ణ వజ్రాభరణాలు, తులసీమాలల అలంకారం. కార్యక్రమ ప్రధాన యజమాని హోదాలో 5 ఏళ్ల బలరాముడి విగ్రహానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయోధ్యలో ప్రధాని మోదీ పారవశ్యం. రాముడి ఆశీస్సులతో దేశం కోసం పనిచేద్దాం. వచ్చే 1000 ఏళ్ల భారతదేశ నిర్మాణంపై దృష్టి. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని పిలుపు. అయోధ్య పురవీధుల నిండా ప్రతిధ్వనించిన మంగళ ధ్వని. ఆహుతులను ఆకట్టుకున్న నృత్య సంగీత ప్రదర్శనలు. రామభక్తి పారవశ్యంలో ఓలలాడిన భారతావని. ప్రపంచ నలుమూలల్లోనూ ప్రాణప్రతిష్ఠ వేడుకలు. ప్రపంచంలోనే అదృష్టవంతుని శిల్పి అరుణ్ యోగిరాజ్. జాతి మందిరం ఇది. యూపీ సీఎం యోగి. ప్రముఖుల సందడి. ప్రతిపక్ష నేతలు ఏం చేశారంటే అక్కడ ఇల్లు ఎన్నో, గుడులు అన్ని. అయోధ్యలో 8000కు పైగా ఆలయాలు. వైభవోజ్వల ప్రాణప్రతిష్ఠ. ప్రధాన యజమాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కమనీయ ఘట్టం. నేటి నుంచి భక్తులకు రామ్లల్లా దర్శనం. రియల్ అభివృద్ధికి ప్రాధాన్యం. భట్టి. రియల్ ఎస్టేట్ ప్రతినిధి బృందానికి డిప్యూటీ సీఎం హామీ. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో హైదరాబాద్ మరింత అభివృద్ధి. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి. సెర్చ్ కమిటీ సూచన మేరకు మాజీ డీజీపీ పేరు ఎంపిక. సభ్యులకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన కొలిక్కి. త్వరలోనే నియామక ఉత్తర్వులు వస్తాయంటున్న ప్రభుత్వ వర్గాలు. కమిషన్ ఏర్పాటైతే పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన ప్రక్రియలు వేగవంతం. శ్రీశైలం సాగర్ ను అప్పగించేది లేదు. ఆ ప్రాజెక్టులపై కేంద్రానికి లేఖ రాయనున్న రాష్ట్రం. 2 రోజుల్లో అప్పగించాలని ఇటీవల కేంద్రం గడువు. వారంలో విధి విధానాల ఖరారుకు సూచన. కేంద్రం నిర్ణయాన్ని తప్పుపడుతూ తెలంగాణ లేఖ. నగరానికి నీటి ముప్పు. నాగార్జున సాగర్ జలాశయంలో తగ్గుతున్న నిల్వలు. ప్రస్తుతం 520 అడుగులకు చేరిన నీటి మట్టం. మరో 10 అడుగులు తగ్గితే ఆందోళనకరమే. తాజా వివాదంతో అత్యవసర ఎత్తిపోతలకు కష్టమే. మెట్రో ఫేజ్ 2 రూట్ మ్యాప్ ఖరారు. 2వ దశలో 70 కిలోమీటర్ల మేర కొత్త మార్గం. ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, జోడో యాత్రకు బ్రేకులు. అస్సాంలో బ్రతద్రోహ సత్ర ఆలయ దర్శనానికి రాహుల్కు అనుమతి నిరాకరణ. రామయ్య వచ్చాడయ్యా, 5 దశాబ్దాల తర్వాత సొంత గూటికి శ్రీరాముడు. రామాలయ ప్రతిష్ఠ, నవశకానికి శ్రీకారం.
అయోధ్యలో ఇక కర్ఫ్యూలుండవు. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు. అయోధ్య రామోత్సవంలో చంద్రబాబు, పవన్, చిరంజీవి వారిని పలకరించిన ప్రధాని. నేటి నుంచి అందరికీ దర్శనం. ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా. మేడిగడ్డ మేడి పండే. టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ. మెట్రో 2వ దశకు ఓకే. విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు చేసిన ప్రభుత్వం. 70 కిలోమీటర్ల మార్గం నిర్మించేలా ప్రణాళికలు. జోడో యాత్రకు బ్రేక్లు. అసోంలో బతద్రవ సత్ర ఆలయ దర్శనానికి రాహుల్కు అనుమతి నిరాకరణ. వెళ్లకుండా అడ్డుకున్న యంత్రాంగం. పాదయాత్ర సమావేశానికి ఆటంకం. పార్టీ శ్రేణులతో కలిసి రాహుల్ ధర్నా. ఆలయానికి ఎవరెవరు వెళ్లాలో మోదీ నిర్ణయిస్తున్నారంటూ ధ్వజం. రామయ్య వచ్చాడయ్యా. రామాలయ ప్రతిష్ఠ నవశకానికి శ్రీకారం. పురోగామి భారతానికి నిదర్శనం. రాముడు ఇక టెంట్లో ఉండక్కర్లేదు. అద్భుత ఆలయంలో నివసిస్తాడు. శబరి, గుహుడు, ఉడుత, జటాయువు జీవితాలే మార్గదర్శకం. కృషి చిన్నదైనా పెద్దదైనా దానికంటూ ప్రత్యేకత ఉంటుంది. అయోధ్యలో ప్రధాని మోదీ ఉద్ఘాటన. అయోధ్యలో ఇక కర్ఫ్యూలుండవు. కాల్పుల మోతలు వినిపించవు. అంతా రామోత్సవమే. యోగి. 5 శతాబ్దాల తర్వాత సొంత గూటికి శ్రీరాముడు. అయోధ్యలో ఆవిష్కృతమైన ఆధ్యాత్మిక అద్భుతం. సాకేతపురిలో బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ. కళ్లకు కట్టిన వస్త్రం తీసి కాటుక దిద్ది అద్దం చూపి నరేంద్ర మోదీ చేతుల మీదుగా చారిత్రక మహోత్సవం. తొలి హారతి ఇచ్చి దర్శనం చేసుకున్న ప్రధాని మోదీ. అభిజిత్ లగ్నంలో 84 సెకండ్ల పాటు కొనసాగిన క్రతువు. గర్భగుడిలో యోగి, ఆనంది, మోహన్ భాగవత్ కూడా. తర్వాత శివుడికి అభిషేకం. జటాయు విగ్రహావిష్కరణ. రామ మందిర నిర్మాణ కార్మికులకు మోదీ సత్కారం. 8,000 మందికి పైగా అతిథులు కార్యక్రమానికి హాజరు. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు. న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద లడ్డూల పంపిణీ. మార్చి 25 నుంచి అమెరికా, కెనడాలో విహెచ్పి రథయాత్ర. అయోధ్య రామోత్సవంలో బాబు, పవన్, చిరంజీవి వారిని పలకరించిన ప్రధాని. నేటి నుంచి అందరికీ దర్శనం. ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల దాకా. మేడిగడ్డ మేడిపండే. బ్యారేజీకి 3,625 కోట్లు. అవినీతితో 3,200 కోట్లు వృధా. 32 మంది అధికారులకు పాత్ర. బ్యారేజీ నిండా సమస్యలే. రిపేర్ చేసినా నిరుపయోగమే. విజిలెన్స్ ప్రాథమిక అంచనా. త్వరలోనే మధ్యంతర నివేదిక. మరమ్మతులకు 500 కోట్లకు పైనే అంచనా వేసిన నిర్మాణ సంస్థ. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా రిటైర్డ్ డీజీపీ. మాజీ ఐపీఎస్ పేరును గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం. విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్సీపై దృష్టి పెట్టిన సీఎం. చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు. సభ్యుల పదవులకు 320 దరఖాస్తులను పరిశీలించిన సర్చ్ కమిటీ. మెట్రో 2వ దశకు ఓకే. విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు చేసిన ప్రభుత్వం. 70 కిలోమీటర్ల మార్గం నిర్మించేలా ప్రణాళికలు. 29 కిలోమీటర్లతో నాగోల్ ఎయిర్పోర్ట్ కారిడార్. మైలార్దేవిపల్లి నుంచి ప్రతిపాదిత హైకోర్టు వరకు. రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు. మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు పొడిగింపు. పాత బస్తీ మార్గం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక. మరో 3 నెలల్లో డిపిఆర్లు. ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.